రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ని తక్కువగా తీసుకుంటే షుగర్ జబ్బును చాలా వరకు తగ్గించుకోవచ్చనే నమ్మకం ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కీటో లో కార్బ్ డైట్ కి రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించే గుణం ఉందనే భావనతో చాలా మంది ఆ తరహా డైట్ ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో లో కార్బ్ డైట్ తో నిజంగానే షుగర్ జబ్బును తగ్గించుకోవచ్చా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ అనేది ఈ మధ్య అంటే గత 15 ఏళ్ళ నుంచి బాగా పాపులర్ అయింది. బేసిక్గా మనకు తెలిసిందే కీటో డైట్లో ఆయిల్ రిచ్ కానీ లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం కానీ ఫ్యాట్ రిచ్ డైట్ కానీ తీసుకోమని రికమెండేషన్స్ ఉంటుంటాయి. బట్ అది అంటే వాటి ఎఫెక్ట్స్ని మేము చూసాం క్లినికల్గా. ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్ పారామీటర్స్ బాగా 3 times 4 times ట్రైగ్లిజరైడ్స్ పెరగటం లాంటివి చూసాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సస్టైన్డ్ డైట్. అంటే ఈ డైట్ మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ తీసుకోలేము. అండ్ ఫైబర్ బాగా తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ కానీ రకరకాల ఇష్యూస్ రావచ్చు. మీకు టెంపరీగా యూ మే గెట్ సమ్ వెయిట్ లాస్. ఒక 6 కేజీలు 5 కేజీలు అలా మీరు తగ్గొచ్చేమో. కానీ అదే తగ్గిన ఎంతైతే తగ్గారో అది అంతే వేగంగా ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ కూడా మీరు రీగెయిన్ కూడా చేయొచ్చు. సో దీన్ని కొంచెం మోడిఫైడ్గా అఫ్కోర్స్ మనం ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ వీ డోంట్ ఎంకరేజ్. కానీ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పిల్లర్ ఖచ్చితంగా డైట్. కాబట్టి మీరు అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ ఫ్యాట్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గేయాలి. అండ్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. ప్లాంట్ ప్రోటీన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఫైబర్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఎగ్ వైట్, బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఎల్లో లేకుండా. దెన్ ఫిష్ ఆర్ చికెన్ వైట్ మీట్ పర్వాలేదు అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ బాయిల్డే ఉండాలి. అది ఫ్రై చేసింది అవ్వకూడదు. అండ్ ట్రై నాట్ టు ఈట్ విత్ రైస్ ఆర్ రోటీ. అంటే ఇప్పుడు ఫిష్ ఆర్ చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా అది రైస్తో కానీ రోటీతో కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా వెజ్జీస్తో ఇప్పుడు మీ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్ ఇలా వెజిటబుల్స్తో మీరు పచ్చిగా తినలేనప్పుడు ఉడకబెట్టి తీసుకోవచ్చు. వీటితో మీరు ఫిష్ ఆర్ చికెన్ పీసెస్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు ఇలా. సో మీరు కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకుని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. అండ్ ఇదేమీ అంటే భయపడాల్సిన విషయం కాదు. మీరు మందులు వాడితే ఇవాళ డస్ నాట్ మీన్ లైఫ్ లాంగ్ షుగర్ మందులు వాడాలని. అది టెంపరీగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు మందులు అవసరం పడవచ్చు. బట్ మేబీ ఆఫ్టర్ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఖచ్చితంగా మందులు మెల్లగా మనం తగ్గియచ్చు. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మీరు తగ్గిన బరువు అవ్వచ్చు ఆర్ డయాబెటీస్ రిమిషన్ని మీరు లైఫ్ లాంగ్ వితౌట్ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు.